కాకినాడ జిల్లా సామర్లకోటలో 3 హత్యల కేసును ఛేదించారు పోలీసులు. అయితే ఈ హత్యలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులను కూడా సైకో హంతకుడు కిరాతకంగా తలలో బద్దలు కొట్టి చంపేశాడు. ఆ తర్వాత బ్లేడ్లతో వారి శరీర భాగాలను కూడా కోశాడు నీచుడు. ఆ హంతకుడిని పట్టుకున్నారు పోలీసులు. అసలు సామర్లకోటలో ఆ అర్ధరాత్రి ఏం జరిగింది, పోలీసులు నిందితుడిని ఎలా గుర్తించారో తెలుసుకుందాం. సామర్లకోట ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనుక సీతారామ కాలనీలో ధను ప్రసాద్ అతని భార్య మాధురి జీవిస్తున్నారు. ఈ ప్రసాద్ మాధురి దంపతులకు 2 పిల్లలు, 8 ఏళ్ల పుష్పకుమారి, 6 ఏళ్ల జెస్సీ. అయితే ధనప్రసాద్ కాంట్రాక్ట్ పనులకు చెందిన ఓ సంస్థలో బొలెరో డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఈ మధ్య ఎక్కువగా అతనికి నైట్ షిఫ్ట్లో చేయాల్సి వచ్చింది. దీంతో అతడు శనివారం అంటే ఆగస్టు 2, 2025న సాయంత్రం డ్యూటీకి వెళ్ళాడు. ఆదివారం ఉదయం ఎప్పటి మాదిరిగానే ఇంటికొచ్చాడు. ఇంటికొచ్చి చూస్తే ముందు తలుపుకు తాళం వేసి ఉంది. తన భార్య పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉంటారా అని అనుకున్నాడు. కానీ ఇంట్లో ఏసీ నడుస్తూ ఉండడంతో గమనించాడు. అంటే ఇంకా నిద్ర లేవలేదేమో, ఏసీ పనిచేస్తూనే ఉంది, పడుకున్నారనుకున్నాడు. అయితే ఎంత పిలిచినా కూడా లోపల నుంచి భార్య కానీ పిల్లలు కానీ పలకడం లేదు. కానీ ఏసీ మాత్రం నడుస్తూనే ఉంది. ఇక తన భార్య ఫోన్కి కాల్ చేసినా కూడా స్పందన లేదు. దీంతో ఇంటి వెనుక వైపుకు వెళ్ళాడు. తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లి చూడగా ఒక్కసారిగా వణికిపోయాడు. గదిలో రక్తపు మడుగులో తన భార్య పిల్లలు పుష్పకుమారి జెస్సీలు చనిపోయి ఉన్నారు. వారి తలలపై తీవ్ర గాయాలున్నాయి. మరీ ముఖ్యంగా భార్య తలైతే నుజ్జునుజ్జై కనిపించింది. చిన్నారి శరీరాలను కూడా బ్లేళ్లతో కోసి ఉన్నాయి. వెంటనే భయపడి వణికిపోతూ పక్కింటి వారిని పిలిచాడు ప్రసాద్. దీంతో పక్కింటి వాళ్ళు కూడా వచ్చి చూసి వణికిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్కి వచ్చి వివరాలు సేకరించారు. మాధురినైతే పగబట్టినట్టు పదే పదే బాధి చంపారు. పిల్లలపై కూడా పగ ఉన్నట్లుగా తలపై బాధి బ్లేడ్లతో కోసి చంపారు. కాబట్టి ఎవరో శత్రువులో చేసి ఉంటారని పోలీసులు భావించారు. డాగ్ స్క్వాడ్ కూడా కాలనీలో కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. దీంతో పోలీసులకు సీన్ దాదాపుగా అర్థమైంది. మరోవైపు మృతురాలి చేతికి 2 బంగారు గాజులుండాలి, అవి కూడా మిస్ అయ్యాయి. అలాగే ఇంట్లో 2 ఫోన్లుండాలి, అవి కూడా లేవు. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు ప్రసాద్. కానీ పోలీసులు ఇక్కడ మొదట ప్రసాద్ని అనుమానించారు. ఎందుకంటే నైట్ షిఫ్ట్లో ఉన్నానని చెప్పాడు. పైగా ఇంటి దారి వేరే వారికి తెలిసే అవకాశం లేదు. ముందు నుంచి తాళం వేసి ఉంది. ఏమీ తెలియనట్లు వెనుక వైపుకు వెళ్లి చంపాడేమో అనుకున్నారు. కానీ ప్రసాద్ పనిచేసే కంపెనీకి వెళ్లి వివరాలు సేకరించారు పోలీసులు. ఆ రాత్రి మొత్తం తమతోనే ఉన్నాడని సూపర్వైజర్, ఇతర పనివాళ్లు చెప్పారు. దీంతో హంతకుడు వేరే వ్యక్తి కావచ్చని భావించారు పోలీసులు. అయితే కుక్కలు వెళ్లిన ఇళ్లకు ఈ హత్యకు సంబంధం ఉండొచ్చని పోలీసులు ఆరా తీశారు. అంతేకాదు మాధురి ఫోన్ ని హంతకుడు ఎత్తుకెళ్లాడు. ఈలోపు సిగ్నల్ ట్రాక్ చేస్తూ ఉన్నారు పోలీసులు. ఆ ఎత్తుకెళ్లిన వ్యక్తి పేరు కూడా బయటకొచ్చేసింది. అతని పేరు సురేష్. అతన్ని ట్రాక్ చేస్తూ వెళ్ళగా పాలకొల్లులో అతన్ని పట్టుకున్నారు. ఇతని పూర్తి పేరు డేల్ సురేష్. సామర్లకోటలోని దళితపేటలో ఉంటాడు. హత్యకు గురైన మాధురి ఇంటికి కాస్త దూరంలోనే ఉంటున్నట్టుగా తెలిసింది. ఈ సురేష్ ను పోలీసులు విచారించగా తానే వారిని చంపానని, కిరాతకంగా చంపానని ఒప్పుకున్నాడు. ఎందుకంటే అందరికీ తెలిసిన భాగవతమే. ఈ మాధురికి లారీ డ్రైవర్గా పనిచేస్తున్న సురేష్కి గత కొన్నేళ్లుగా అక్రమందం నడుస్తోంది. భర్తకు తెలియకుండా 30 ఏళ్ల మాధురి అనైతిక బంధం కొనసాగిస్తోంది. పైగా తన భర్తకు నైట్ షిఫ్ట్లు పడుతూ ఉండడంతో దాన్ని అవకాశంగా తీసుకున్నారు. మధ్యలో డ్యూటీకి వెళ్ళినా సరే పిల్లలను బడికి పంపి ప్రియుడితో ఎంజాయ్ చేసేది. అయితే కాలనీ వాసులు, ఇతర వ్యక్తులు మాధురి భర్త ప్రసాద్కి విషయం చెప్పారు. దీంతో భార్యను మందలించాడు. కానీ తనకు ఎలాంటి సంబంధాలు లేవు, బయట వాళ్ళు చెప్పిన మాటలు నమ్మొద్దని భర్తకు చెప్పింది మాధురి. అయినా సురేష్తో రహస్యంగా కలిసేది. అంటే భర్తకు తెలిసినా కూడా కొనసాగించింది. ఇదిలా నడుస్తూ ఉండగానే కొద్ది రోజుల క్రితం ఏం జరిగిందో తెలియదు. ప్రియుడు సురేష్ను దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు సురేష్. అయితే ఈ సురేష్ ఏమో నీ సంగతి తెలుస్తానని బెదిరించేవాడు. దీంతో మాధురి భయపడింది. భర్తకు ఈ మధ్య రాత్రి షిఫ్ట్లు ఎక్కువగా డ్యూటీ పడుతూ వస్తున్నాయి. దీంతో ఇదే విషయాన్ని పసిగట్టాడు సురేష్. ఇతను లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. డ్యూటీ దిగిన సురేష్ ఎలాగైనా సరే తనను దూరం పెడుతున్న మాధురిని చంపేయాలనుకున్నాడు. దాదాపుగా గత 15 రోజులుగా ప్లాన్ చేశాడు. సరిగ్గా మాధురి భర్త ఆ రాత్రి నైట్ షిఫ్ట్కి వెళ్తున్నట్లు గుర్తించాడు. మరోవైపు ప్రియుడు తనను ఏదైనా చేస్తాడనే భయంతో చాలా జాగ్రత్తలు తీసుకునేది మాధురి. తన భర్తకు ప్రియుడితో ఉన్న భయాన్ని చెప్పలేదు. ఎందుకంటే చెబితే అక్రమందం నిజమనుకుంటాడని, తను బయటికి పంపేస్తాడో లేదా చితక్కొడతానని భయపడింది. దీంతో భర్త డ్యూటీకి వెళ్ళగానే ముందు నుంచి తలుపుకు తాళం వేసి ఇంటి వెనుక వైపు నుంచి వెళ్లి గదిలో పడుకుంది. ఇక శనివారం అంటే ఆగస్టు 2న బాగా మద్యం తాగిన సురేష్ పెద్ద ఐరన్ రాడ్ను, బ్లేడ్లను తన వెంట తీసుకుని వచ్చాడు. ముందు నుంచి తాళం వేసి ఉంది. అయితే అంతకుముందు రహస్యంగా తన ప్రియురాల దగ్గరకు వెళ్ళినట్లే చప్పుడు కాకుండా తలుపు మొత్తం ఎత్తెళ్ళాడు.
అప్పటికి గాఢ నిద్రలో ఉంది మాధురి. అలా నిద్రలో ఉన్న మాధురి తలపై బలంగా ఐరన్ రాడ్తో ఒకే వేటు వేయగానే గట్టిగా అరిచింది. ఆ తర్వాత పదే పదే ఆమె తల మీద బాదాడు. మరోవైపు పిల్లలు అరుస్తూ ఉండడంతో వారి తలపై కూడా బలంగా కొట్టి చంపాడు. అయినా కూడా బ్లేడ్తో ఆ చిన్నారుల శరీరాలని ఆ తర్వాత కోశాడు. కొన ఊపిరి ఉన్నా కూడా తీవ్ర రక్తస్రావంతో చనిపోవాలని భావించాడు. మాధురి చేతికి ఉన్న ఉంగరాలు గాజులు తీసుకెళ్లిపోయాడు. 2 ఫోన్లను తీసుకుని జేబులో వేసుకున్నాడు. ముగ్గురు చనిపోగానే మళ్లీ తలుపుని యథావిధిగా అమర్చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి పరారైపోయాడు. ఇంటి దగ్గరే పడుకొని ఉదయాన్నే వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో డ్యూటీ నుంచి వచ్చిన భర్త ప్రసాద్ ఇంటి ముందు ఉన్న తాళం చూసి కంగారు పడ్డాడు. కానీ ఏసీ నడుస్తూ ఉండడంతో లోపల ఉన్నారని భావించి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఈ దారుణ హత్యలు బయటపడ్డాయి. అయితే ఈ సైకో నీచుడు అమాయకులైన చిన్నపిల్లలను చంపడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాధురి చేసిన తప్పుకు పిల్లలు బలయ్యారు. పిల్లల కోసమే బ్రతుకుతున్న ప్రసాద్ ఇప్పుడు ఒంటరివాడయ్యాడు. అయితే ఈ హత్యలు ఒకడే చేశాడా లేదంటే ఎవరైనా సాయం చేశారా అనేది కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఇతనే హత్య చేశానని ఒప్పుకున్నాడు. సామర్లకోటలో జరిగిన ఈ 3 హత్యలు స్థానికంగా సంచలనం కలిగించాయి. మరి పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ నీచ నికృష్టుడికి ఎలాంటి శిక్ష వేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఆగస్ట్ సండే రోజు పొద్దున్న ములపర్తి మాధురి గారు ఆవిడ 2 పిల్లలు ఇంట్లో చనిపోయి పడిపోయి ఉన్నట్టుగా ఆమె హస్బెండ్ వచ్చి పక్కన నైబర్స్కి చెప్తే నైబర్స్ పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే పోలీస్ సీన్ విజిట్ చేసి అక్కడ చూడగా మాధురి గారు అట్లనే ఆమె 2 డాటర్స్ పుష్పకుమారి గారు అట్లనే జెస్సీ లోనా గారు, వీళ్ళిద్దరు పిల్లలు 6 years and 8 years, వాళ్ళందరూ రక్తపు మడుగులో పడిపోయి ఇంట్లో ఉండగా కనిపించింది. సీన్ విజిట్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి వాళ్ళు ఏ స్టేట్లో ఉన్నారు అనేది చూసి ప్రైమరీగా అక్కడ స్ట్రగుల్ ఏం కనిపించలేదు. సో ఎవరో తెలిసిన వాళ్ళే చేసుంటారు అని సస్పెక్ట్ చేసాం మేము. చేసిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసి టవర్ డంప్ అట్లనే ఎవరెవరు కాంటాక్ట్లో ఉన్నారు చనిపోయిన విక్టిమ్తో ఇదంతా ఎంక్వైరీ చేసిన తర్వాత నిన్న దానిలో అక్యూజ్డ్ కింద తాలే సురేష్ అనే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సురేష్ అనే అతను మాధురి గారితో ఒక 2 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధం కలిగి ఉండి వాళ్ళిద్దరూ తరచూ కలుస్తూ ఉన్నారు. ఒక 2 సంవత్సరాల్లో ఒక 7 లక్షల రూపాయలు ఆమె నిమిత్తం ఆమె కుటుంబ సభ్యుల నిమిత్తం ఖర్చు చేసినట్టుగా చెప్తున్నాడు అతను. అట్లనే ఈ మధ్యన అతని భార్యకు కూడా అనుమానం వచ్చి ఇంట్లో కూడా వివాహేతర సంబంధం ఏదో ఉందని ఆమె కొంచెం గొడవ పడటం జరుగుతుంది. అదే బ్యాక్గ్రౌండ్లో మాధురి గారితో కూడా కొంత గొడవ పడుతూ ఉన్నాడు. సో 3rd ఇన్సిడెంట్కి ముందు రోజు రాత్రి మాధురి గారి భర్త లేని సమయంలో ఆవిడ కాల్ చేసి పిలవగా ఆవిడ ఇంటికి వెళ్ళి వెనక డోర్ నుంచి ప్రవేశించి ఆవిడతో పాటు కాసేపు టైం గడిపిన తర్వాత ఇంకొంచెం బంగారము వాషింగ్ మెషిన్ కొనమని ఆవిడ అడిగేసరికి అతను కోపంతో ఒక దుడ్డు కర్ర తీసుకొని ఆవిడని ఒక దెబ్బ కొట్టడం జరిగింది. కొట్టిన తర్వాత ఆవిడ కింద పడిపోయిన శబ్దానికి పిల్లలు లేచేసరికి వాళ్ళు ఎక్కడ ఐ విట్నెస్లు అవుతారు అని వాళ్ళిద్దరిని కూడా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మేము ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేశామో 7వ తారీఖున షుగర్ ఫ్యాక్టరీ దగ్గర అక్కడ అతని లారీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ లారీలో కొంత బంగారము వెండి ఇవన్నీ కూడా కనిపించాయి. అవన్నీ ఎందుకు తీసుకొచ్చామని అడగక ఇది దొంగతనం చేసి ఎవరో తీసుకెళ్ళిపోయినట్టు కనిపించినట్టు ఉంటుందని ఆవిడ వేళ్లకున్న ఉంగరాలు లాక్కొని వచ్చేసాడు అతను. సో ఇవన్నీ సీజ్ చేసి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసుని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఇంకా ఫర్దర్గా ఎవిడెన్స్ అంతా ఇంటాక్ట్ సబ్మిట్ చేసి తొందరగా ఛార్జ్ షీట్ చేసి స్పీడీ ట్రయల్లో పెట్టి ఈ కేసుని ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చేలాగా విల్ ట్రై. ఈ కేసులో రిజిస్టర్ అయినప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టి డిటెక్ట్ చేసిన ఎస్డిపిఓ పెద్దాపురం అట్లనే సామల్కోట ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు, జగ్గంపేట సిఐ గారు వీళ్ళందరూ వర్క్ చేశారు ఈ కేసు మీద. ఇది తొందరగా డిటెక్ట్ అవ్వడానికి ఆల్ దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ క్రూషియల్. అట్లనే ఐటీ కోర్ టీం కూడా అక్కడ టవర్ డంప్ కానీ కాల్ డేటా రికార్డ్స్ కానీ వెంటనే ఇచ్చి అనలైజ్ చేసి ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అండ్ హిస్ టీమ్ ఆల్సో సపోర్టెడ్ అలాట్. సో ఐ కంగ్రాచులేట్ పెద్దాపురం సబ్ డివిజన్ ఇన్ టోటాలిటీ అండ్ ఆల్సో ఈ 3-4 ఇన్స్పెక్టర్స్ ఎవరైతే నేను చెప్పానో సామల్కోట సిఐ, జగ్గంపేట ఇన్స్పెక్టర్, అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ అందరూ కూడా దే డిడ్ ఎ గుడ్ వర్క్. కేసుని తొందరగా డిటెక్ట్ చేశారు. ఇంత సెన్సేషనల్ కేసుని క్విక్గా విత్ ప్రాపర్ ఎవిడెన్స్ డిటెక్ట్ చేయడం ఇస్ ఎ గుడ్ థింగ్. So we'll make sure that all evidence is properly submitted to the court and conviction comes in this. Thank you.